నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ సీఎం జగన్కు మరో షాక్ తగిలింది. జగన్కు కళ్ళు చెవులుగా ఉన్నటువంటి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ కమిషనర్ క్రాంతి రాణా తాతాను ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టినట్టు న్యూస్ అయితే వస్తుంది. మరి ఇప్పటికే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి భద్రతా వైఫల్యాల కారణంగా కూడా కొంతమంది అధికారులపై వేటు వేసింది ఈసీ. ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరిని కూడా ఎన్నికల విధులకు దూరంగా పెట్టింది. మరి ఈ నేపథ్యంలో ఇంకొంతమందిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఇప్పటికీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి ఈ చర్యలు మున్ముందు ఇంకెవరిపై తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా సిఎస్ డీజీపీపై కూడా ప్రతిపక్షాలు అయితే కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి తదుపరి యాక్షన్ వాళ్ళపైన ఉండబోతుందా, మరి మొత్తంగా ఈ పోలీసు వ్యవస్థ అసలు ఏపీలో ఏ విధంగా ఉంది, ఇలాంటి వివరాలని ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. సార్, ఇప్పటికే 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్ల పైన కూడా వేటు వేసింది ఎన్నికల కమిషన్. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో మనం చూసాం సిఎస్ జవహర్ రెడ్డి, ఎందుకంటే పెన్షన్స్ టైంకి ఇవ్వకుండా చెప్పి వృద్ధుల ప్రాణాలను బలి తీసుకున్నారని ఆయన మీద, అలాగే డీజీపీ మీదపై కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే మొన్న జరిగినటువంటి గులకరాయి దాడి ఘటనపై కూడా భద్రతా వైఫల్యాల కారణంగా తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ పైన అలాగే కమిషనర్ పైన కూడా వేటు వేసింది. ఈ నేపథ్యంలో అంటే దీనికంటే ముందే పెన్షన్ల వివాదం అయితే చెలరేగింది. సో దీనికంటే ముందు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో మరి ఎందుకు ఆలస్యం చేస్తుంది, అలాగే ఇప్పుడు వీళ్ళపై వేటు వేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు కొంచెమైనా కూడా సద్దుమణిగే అవకాశం ఉంటుందా అని చెప్పి చర్చించుకుంటున్న పరిస్థితి. సో మీరేం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానీ అధికార యంత్రాంగ పనితీరు మీద గత కొంతకాలంగా చాలా తీవ్రమైన వివాదాలు నడుస్తున్నాయి. వాళ్ళ వైఫల్యాల గురించి కూడా చాలా స్పష్టమైన ఉదాహరణలతో సహా మనకి తెలుసు. ముఖ్యంగా ఈ భద్రతా వైఫల్యం అనేది ప్రధానమంత్రి స్వయంగా పాల్గొంటున్న సభలోనే తీవ్రమైన వైఫల్యాలు జరగటం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ప్రధానమంత్రి భద్రతా డిపార్ట్మెంట్ అయితే హోమ్ డిపార్ట్మెంట్ని కూడా కలవరపరిచినాయి. ప్రధానమంత్రి స్వయంగా చూశారు ఆ ఫెయిల్యూర్ ఎలాంటిదో. అప్పుడే ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద, తర్వాత డీజీ మీద కూడా వేటు పడుతుంది అనుకున్నారు. అట్లాగే సిఎస్ మీద ఎప్పుడంటే సిఎస్ ఈ వాలంటీర్ల ద్వారా వృద్ధాప్య పెన్షన్లు నగదు రూపంలో ఇళ్లకు పంపొద్దు, దాన్ని ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పంపండి, వీళ్ళు వాలంటీర్లు ఈ ఒక్కసారి ఎలక్షన్లు అయ్యే వరకు కండిషన్ పెడితే దాన్ని వక్రీకరించి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మేము మీకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాము, మీరే వచ్చి స్వయంగా సచివాలయంలో తీసుకోమని చెప్పి వృద్ధుల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టడంతో పాటు అందరినీ కేంద్ర ఎన్నికల సంఘం మీదకి వక్రీకరించి తోయటం అనేది కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దాంతోపాటు ఒక 33 మంది వృద్ధులు ఈ సంఘటనలో చనిపోయారు. వీళ్ళు కనీస రక్షణ చర్యలు కూడా వాళ్ళ విషయంలో చేపట్టలేదు. నిందని కేంద్ర ప్రభుత్వం మీద అండ్ కేంద్ర ఎన్నికల సంఘం మీద వేయాలనే ఒక తాపత్రయంతో చేసిన పని. దీంతో మీరు ఇందాక అన్నట్టు సిఎస్ని, తర్వాత 6 ఐజీతో సహా ఒక డిఐజీ, ఒక 4 ఐపీఎస్ మీద చర్య తీసుకున్నప్పుడు డెఫినెట్గా అది ప్రతిబింబించేది డీజీపీ మీదే ఆ వైఫల్యం అనేది. అందువల్ల రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద కూడా చర్య తీసుకోమన్నారు. అందులో రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రికి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో ఇలాంటి ఫిర్యాదులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసి ఉన్నాడు, ఏబి వెంకటేశ్వరరావు అనే డీజీ మీద, ఒక ఎలక్షన్ కమిషనర్ మీద. కాబట్టి ఆ ప్రతిపక్షాలు కూడా ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘాల దృష్టికి తీసుకొచ్చినాయి, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకురావటం. తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రవర్తన మీద, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ల మీద, ప్రతిపక్షాల మీద ఆయన చేస్తున్న వ్యక్తిగత విమర్శలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తీసుకొచ్చి వివరణ అడిగింది, మేము ఎలా దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు అనేది. ఎందుకంటే ఆయన పూర్తి సివిల్ సర్వెంటు కాదు, అట్లా అని గవర్నమెంట్ ఉద్యోగి కూడా కాదు అసలు. కానీ ఒక జీవో దీని మీద పనిచేస్తున్నాడు ఆయన క్యాబినెట్ ర్యాంకులో. అయినా కూడా చర్య తీసుకోమని చెప్పింది. ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లు ఎలా చర్య తీసుకోవచ్చో అలా చెప్పింది. ఇప్పుడు ఇది 2 సీతారామాంజనేయులు గారు ఇప్పుడు కాదు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో నెల్లూరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడినప్పుడు ఫలానా ఎమ్మెల్యేతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని కూడా కొన్ని అంశాలని ప్రస్తావించి అడిగాడు. నాతో చెప్తే నేను పరిష్కరిస్తా కదా, సీఎం గారితో మాట్లాడతా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని రాయబారం చేయటానికి కూడా తనంతట స్వయంగా ప్రతిపాదించాడు ఆయనకి.
అంటే ఆ సీక్రెట్ టెలిఫోనిక్ టాక్ ఆయన విన్నాడనేది అక్కడ తెలిసిపోయింది కదా. అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా వివాదాలు జరుగుతున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పాడు, ఇంకా కొంతమంది చెప్పారు, ఇప్పుడు లోకేష్ గారు చెప్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. తెలంగాణలో ఎంత జరిగిందో అంతకన్నా విస్తృతంగా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆపద్ధరం ప్రభుత్వం అయినా కూడా రేపు ఇది దిగిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు ఎవరు చేశారనేది అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళని ఇద్దరిని సస్పెండ్ చేయటం అనేది, ఇప్పుడు కాంతి రాణా టాటా కూడా చాలా వివాదమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన కమిషనర్గా విజయవాడ కమిషనర్గా ఉండి చేయటం అనేది అది చాలా ఫోకస్డ్ ప్లేస్. రాజధాని విజయవాడ, యాక్చువల్గా అమరావతి అయినా కూడా అన్ని యాక్టివిటీసు విజయవాడ కమిషనరేట్ దీనిలోనే జరుగుతాయి. అమరావతి కూడా ఈ కమిషనరేట్లోకే వస్తుంది. కాబట్టి ఆయన మొన్న ఒక మాట చెప్పాడు, ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు మేము లైట్లు ఆపిచ్చేసామని. అసలు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పైన ఓవర్ హెడ్ వైర్స్ ఉన్నాయని అనుకున్నాం, లేకుండా ఉండవు. మన ఇది ఇండియా, మనదేం ఫారిన్ కంట్రీ కాదు, ఏదో అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉండటానికి ఖచ్చితంగా ఉంటాయి. కానీ హైట్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక డబల్ స్టోరీ బస్సు లాంటిది వేసుకుని వెళ్తే ఖచ్చితంగా సర్వీస్ వైర్లు క్రిస్క్రాస్గా ఉంటాయి కాబట్టి తగులుతాయి. అప్పుడు ఈయన చేయాల్సింది ఏంటంటే, మనం ఆ వైర్లన్నీ తీసేయలేరు, ఎవరు కూడా, ముఖ్యమంత్రి తీసేయలేడు, కమిషనర్ తీసేయలేడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా తీసేయలేదు. అలాంటప్పుడు ఈయన హైట్కి తగ్గ ఆ వైర్లకి కిందగా ఉండే వెహికల్ వాడుకోమని చెబితే పరిష్కారం అయిపోతుంది. అంతే తప్ప అంత రిస్క్ పెట్టి ఆయన జీవితాన్నే పణంగా పెట్టి పవర్ ఆపించడం అనేది, ఆ రోజు ఏదో కుండ పెంకు లాంటిది ఏదో తగిలి చిన్న గాయం జరగబట్టి సరిపోయింది. అదే ఇంకేదన్నా జరుగుంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ వహించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి వీళ్ళిద్దరూ కళ్ళు చెవులుగా పనిచేస్తూ అధికారంలో కేంద్రం నుంచి ఇక్కడికి తెచ్చుకుంది, రాష్ట్రానికి తెచ్చుకున్నప్పటి నుంచి కూడా అధికార పార్టీకి అంటకాగుతూనే వస్తున్నారు. మరోపక్క చూస్తే వైసీపీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పటివరకు జరిగిన బదిలీలపై ఏమంటుందంటే, అంటే బీజేపీ పోటీ చేయబోయే ఏ రాష్ట్రాల్లోనైనా కూడా ఇలా బదిలీలు కామను అని చెప్పి మాట్లాడుతూ వస్తుంది. అది కూడా ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నమే చేస్తుంది. ఇంకా మరోపక్క చూసుకుంటే అసలు వీళ్ళు మాట్లాడే మాటలు జనాలు వినే పరిస్థితి ఉందా లేదా అని కూడా అధికార పక్షం అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఓ పక్క మీరు కాంతి రాణా టాటా గురించి చెప్పారు. ఆయన గతంలో మాజీ సీఎం చంద్రబాబు ఇంటి గేటు దగ్గరికి వెళ్ళి జోగి రమేష్ గేటు బద్దలు కొట్టిన విషయంలో కావచ్చు, కిలారి రాజేష్ విషయంలో కావచ్చు, ఇలా చాలా విషయాల్లో కూడా చూసి చూడనట్టు వ్యవహరించారు. ఇంకా చీఫ్ అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి పనుల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు మన ఏపీలో కనిపిస్తోంది. మీరు చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఎలా స్పందించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అధికారులను ఇలా వెనకేసుకు రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వైసీపీ వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి కరెక్టే అనిపిస్తుంది. కానీ ఎలుకకి చెలగాటం పిల్లికి ప్రాణ సంకటం అని అధికార పక్షం వాళ్ళకి ఎంత సహాయం చేసినా వాళ్ళకి అది తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు అదే కనుక వైసీపీ వాళ్ళకి ఎట్లా ఉందో, కానీ ప్రతిపక్షం వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ప్రతి మూమెంట్ని వీళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతున్నారు. అధికార పార్టీకి ఏమో సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈక్వల్ లెవెల్ ఫీల్డ్ ఉండాలి, ఇద్దరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి, ఇద్దరికి సమానమైన పరిమితులు పెట్టాలి. అధికార పార్టీకి ఏమో నువ్వు అన్ని రకాల మద్దతు ఇస్తూ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టి వాళ్ళని దానికి అరెస్ట్ చేయటం, దానికి పర్మిషన్లు ఇవ్వకపోవటం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వెహికల్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కదా, ఏది అది హైట్ ఎక్కువ ఉంది అని, మామూలు వెహికల్ కాదని. దానికన్నా ఇది ఏమైనా తక్కువ ఉందా? సీఎం గారి బస్సుకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? అందులో విజయవాడ లాంటి సిటీలో మరి బిల్డింగ్స్ ఉంటాయి పక్క పక్కనే, మరి కిందకేమో ఈ బస్సు హైట్ మీద ఉంది, టార్గెట్ దగ్గరగా ఉంటుంది కదా. మరి వారాహికి ఇవ్వనాళ్ళు ఈ వారాహి కన్నా ఇదేం తక్కువ వెహికల్ కాదు, ఇంకా ఎక్కువ ఖరీదైన వెహికల్, హైట్ ఉంది, భయంకరంగా ఉంది చూడటానికి. ఇప్పుడు అది ఎక్కడన్నా హైవేల మీద వెళ్ళటానికి వాటికి ఇబ్బంది లేదు. కానీ నిజంగానే మరి కాంతి రాణా టాటా గారు చెప్పినట్టు వైర్లకి తగులుతీ హై టెన్షన్ లైన్లు ఉన్నాయంటే అది మరి రిస్ట్రిక్ట్ చేయాల్సింది. దానికన్నా వెహికల్స్ కొరత సీఎం గారికి ఏ రకం వెహికల్ కావాలంటే, ఏ హైట్ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అది వాడుకునేవాళ్ళు. అంతేకాని ఇప్పుడు నేనే ఆపిచ్చానని చెప్పి ఒక చిన్న కారణం మీద సీఎం లైఫ్ని రిస్క్లో పెట్టడం అనేది తీవ్రమైన విషయం. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఇది రాజకీయంగా ప్రతిపక్ష పార్టీని దెబ్బకొట్టేందుకే చేసిన
ప్రయత్నం, కానీ విఫలమైంది. విఫలమై వాళ్ళ మడికే చుట్టుకుంది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి, అప్పుడు పురంధరేశ్వరి గారు లెటర్ ఏదైతే ఇచ్చారో దాంట్లో 4వ పేరు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారిది ఉంది, ఆ తర్వాత టాటా గారిది కూడా ఉంది అని చెప్పి. అంటే ఈ ఘటన జరగకముందే ఆవిడ ఆ లెటర్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ అందరికీ ఇంకా ఉన్న డౌట్ ఏంటి అంటే, ఈ గులకరాయి ఘటన తాజాగా జరిగింది. గులకరాయి కంటే ముందే ఫంక్షన్ల ఇష్యూ జరిగింది కదా, అప్పటికే జవహర్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయని చెప్పి ముఖేష్ కుమార్ మీనా గారు స్పందించడం జరిగింది. కానీ ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారు వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి? సో నెక్స్ట్ వాళ్ళే ఉండొచ్చా అనే డౌట్ కూడా వస్తుంది. సో ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు క్రమేపీ తీసుకుంటున్నారు, ఒకేసారి కాకుండా వాళ్ళకి కొంత లాంగ్ రోప్ ఇస్తున్నారు, అంటే వీళ్ళు ఏమైనా మారతారా అన్నట్టుగా. కానీ కొన్ని సంఘటనలు క్షమించరాని, ఇప్పుడు వీళ్ళిద్దరు చేసిన సంఘటనలు గత కొంతకాలంగా వీళ్ళ మీద కేంద్ర ఎన్నికల సంఘం కన్నుంది, కేంద్ర ఇంటెలిజెన్స్ కన్ను కూడా ఉంది. వీళ్ళు చేస్తున్న ప్రతి సంఘటనలు కూడా అక్కడ రికార్డ్ అయినాయి. అందువల్లే ఇక మొన్నటిది పరాకాష్ఠగా ఒక ఫాల్తు కేసు తయారు చేసి ఇతరులను ఇబ్బంది పెట్టిన కాంతిరాణ టాటా, ఇక దాంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కరెక్ట్గానే చెక్ పెట్టదలుచుకుంది, పెట్టేసింది. ఇంకా కూడా కొన్ని జరుగుతాయి అమ్మా, జరగవని కాదు, ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు అల్టిమేట్గా సిఎస్ అండ్ డీజీ మీద కూడా చర్యలు ఉంటాయి, ఉండకుండా ఏం పోవు. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.